హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వస్తున్నట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సో డీటెయిల్ అనాలిసిస్ నిఫ్టీలో చేసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఆల్గో లెవెల్స్ పెట్టుకుందాం. సో ఇవాళ నేను ఇవి ఆల్గో లెవెల్స్ మీతో షేర్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్లో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరిగింది. సో సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మార్కెట్ వచ్చేసి నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, మార్కెట్ ఇక్కడ 25,800 to 25,600 అనేది ఒక రేంజ్ ఉంది. ఆ రేంజ్ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పి బ్రేక్ డౌన్లో మీరు చూసినట్టయితే రేంజ్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ వ్యూ కూడా నిన్న మనం బెరిష్ వ్యూతోనే నడిచినాం, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. అండ్ ఏదైతే మనకి రిజల్ట్స్ ఉండేనో పూర్గా ఉండే, సో మనకి ఐసిఐసి బ్యాంక్ కానీ రిలయన్స్ కానీ, ఇవాళ మీరు చూసినట్టయితే ఐసిఐసి బ్యాంక్ అండ్ రిలయన్స్ కొంచెం డౌన్లోనే ఎక్కువగా ఉండే, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్లో న్యూట్రల్లో ఓపెన్ అయిన ఉండే. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మార్కెట్ ఒక స్ట్రక్చర్ స్టిల్ ఇంకా కూడా బెరిష్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి ఇక్కడ లెవెల్స్ కనిపిస్తున్నాయో 25,600 ఇక్కడ మీరు రేంజ్ బ్రేక్ డౌన్ అయిందో ఆ లెవెల్ రెసిస్టెన్స్. సో ప్రైస్ దీని కింద ఉన్నంతసేపు వ్యూ బెరిష్గానే ఉండొచ్చు, ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్, సో టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేశాను నేను, ఇది రెసిస్టెన్స్ పాయింట్. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 25,500 లెవెల్, ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అవుతుందో డౌన్ సైడ్కి 25,400 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పి యాజ్ ఆఫ్ నో ఇదే వ్యూతో ఉంది మార్కెట్ కూడా. మార్కెట్ ఒకవేళ ఈ లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం రేపటికి పీఈ సైడ్లో, ఓకే. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఉంది, ఓకే. ఈ ఏరియా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ని రెస్పెక్ట్ చేసింది. ఇప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. వన్స్ మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైనకి వెళ్ళి ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 25,700 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మార్కెట్ షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు టువర్డ్స్ 25,800 to 25,900 వరకు. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డైలీ టైమ్ ఫ్రేమ్ అండ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా నిఫ్టీ వీక్గా ఉంది అండ్ నిఫ్టీ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో రేపు ఓపెనింగ్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్కి మనం వ్యూ డౌన్ సైడ్ పెట్టుకుని నడుస్తాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇనిషియల్ 1 hour వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ రికవరీ చేసి అప్ సైడ్ వచ్చి ఈ పాయింట్స్ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మనం సెల్ ఆన్ రైస్ ప్లాన్ చేయొచ్చు, పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ స్ట్రాంగ్లీ మార్కెట్ అప్పుడు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఉండి నిఫ్టీకి పాజిటివ్ ర్యాలీ వచ్చింది అనుకోండి, ఈవెన్ ఐటీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు పాజిటివ్లో ఉండి ఈ లెవెల్స్ పైన అంటే అట్లీస్ట్ 25,700 ఆర్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ కవరింగ్, ఓకే. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి వ్యూ బెరిష్ ఉంది. రేపు ఈ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. 25,400 to 25,450 వరకు ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పెడతాను. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ మార్కెట్ మీరు చూసారనుకోండి, ఇనిషియల్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్లో వచ్చింది, కాకపోతే మళ్ళీ రికవర్ చేసి ఫస్ట్ 915 క్యాండిల్ దగ్గర నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్స్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది, ఓకే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది యాజ్ ఆఫ్ నో. రేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కనుక 59,700 కిందికి వచ్చింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ 59,500 అండ్ 59,300 వైపు బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్కి అవ్వాలి అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 60,100 లెవెల్ పైకి ప్రైస్ వెళ్తే అప్పుడు మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో, ఓకే. సో ఈ పాయింట్ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది, ప్రైస్ ఈ లెవెల్స్ కింద అండ్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం నాకు ఈ లెవెల్స్ నుంచి కొంచెం డౌన్ సైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రాకుండా ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు వ్యూ చేంజ్ చేసుకుందాం, ఓకేనా. యాజ్ ఆఫ్ నో
మనకి నిఫ్టీ ఎక్కువగా వీక్ ఉంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్కి వద్దాం. ఇక్కడ నేను సెన్సెక్స్ చార్ట్ పెడతాను, 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం సెన్సెక్స్లో కూడా. ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ మనం చూసామనుకోండి, డిలే డేటా వస్తుంది ట్రేడింగ్ వ్యూ పైన. కాకపోతే ఇక్కడ సేమ్ మనకి నిఫ్టీ లాగానే ఇక్కడ కూడా మనం చూసారనుకోండి ఈ పాయింట్లో, అంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ 83,400 లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ చేసింది. ఇక్కడ ఈ జోన్స్ నుంచి మీరు చూసినట్టయితే ఈ జోన్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది, ఇప్పుడు అది రిజెక్ట్ అయింది. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ చేసింది. రేపు మార్కెట్ కనుక ఏదైతే ఇవాళ లో ఉందో అది 83,000 లెవెల్, ఆ లెవెల్ కిందికి వస్తే ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు అంటే డౌన్ సైడ్కి. అండ్ మార్కెట్ పాజిటివ్కి టర్న్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ 83,700 పైన ఉంటే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఎక్కువగా వీక్నెస్ ఉన్నాయి, సో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ ఈ లెవెల్స్ కిందకి వస్తే డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి, వెయిట్ చేసి మళ్ళీ మార్కెట్లో రికవరీ వచ్చి మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నుంచి రిజెక్ట్ చేస్తున్నా, ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైం రిజెక్ట్ చేస్తున్నా. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 83,000 లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, అక్కడ కూడా మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు, అంటే సెల్ ఆన్ రైస్ మనం ప్లాన్ చేయవచ్చు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. ఓకే, సో క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 25,600 లెవెల్ దగ్గర మీరు చూసారనుకోండి 1,84,000 ఉంది, 1,56,000 ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 1,36,000 ఉంది, అండ్ ఇక్కడ మనకి 41,000 తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ 25,500 లెవెల్ దగ్గర చూస్తే 1,40,000 అండ్ 2,50,000. సో ఇక్కడ మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో 25,500 లెవెల్ సపోర్ట్ లెవెల్, అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 25,600 లెవెల్, అండ్ 25,700, 800, 900 లెవెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కాల్ సైడ్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది, అంటే డేటా పరంగా కూడా మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, వీక్నెస్ అనేది కనిపిస్తుంది, నెగిటివ్ అయితే కనిపిస్తుంది డేటా పరంగా అండ్ టెక్నికల్గా నిఫ్టీ అయితే. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో యూఎస్ మార్కెట్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్లో కూడా 390 పాయింట్స్ నెగిటివ్ కనిపిస్తుంది, అండ్ యూఎస్ టెక్ 100 కూడా నెగిటివ్ కనిపిస్తుంది 300 పాయింట్స్. అండ్ డాక్స్ చూసినట్టయితే డాక్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఓన్లీ హ్యాంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లాట్ కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వచ్చేద్దాం. క్రిప్టో మార్కెట్స్లో మీరు చూసినట్టయితే ఈవెన్ క్రిప్టో మార్కెట్స్లో కూడా ఇవాళ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత బిట్ కాయిన్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఇక్కడ నేను చూపిస్తాను, బిట్ కాయిన్ పెడతాను, ఆల్మోస్ట్ 30 minutes చార్ట్ పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, సో బిట్ కాయిన్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత బిట్ కాయిన్లో కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఆల్మోస్ట్ ఇక్కడ 3,600 పాయింట్స్ ఫాల్ అయింది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 3,600 పాయింట్స్ బిట్ కాయిన్లో కూడా ఫాల్ కనిపించింది. అండ్ ఇప్పుడు బిట్ కాయిన్ వచ్చేసి డౌన్ సైడ్ ఏదైతే మార్కెట్లో ఏదైతే సపోర్ట్ ఉండేనో ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది, 94,000 లెవెల్ బ్రేక్ అయింది. దాని కిందకి 92,000 లెవెల్ దగ్గరికి వచ్చింది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 94,000 to 95,000 లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ 94,000 కనుక బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి 2,000 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ మీరు చూసినట్టయితే 92,000 వరకు మార్కెట్ లో వచ్చి అండ్ ఇప్పుడు కన్సాలిడేషన్ జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఇక్కడ 94,000 అండ్ 94,500 ఏరియా నుంచి కనుక రిజెక్ట్ చేసింది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు బిట్ కాయిన్లో. ఓకే, సెల్ ఆన్ రైస్ మనం ప్లాన్ చేయవచ్చు బిట్ కాయిన్లో. అండ్ ఇథేరియంలో కూడా చూసుకున్నారనుకోండి, ఇథేరియం కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్నటి వీడియోలో కూడా. ఇథేరియం నాకు బేరిష్ కనిపిస్తుంది అని కూడా చెప్పాను. అండ్ ఇక్కడ మనకి 3,200 వరకు రావచ్చు అని చెప్పి. అండ్ ఇథేరియం ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే రేంజ్ బ్రేక్ డౌన్ అయిందో ఇది కూడా ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు కూడా మార్కెట్ డౌన్ సైడ్కి రావచ్చా అంటే ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, కాకపోతే సెల్ ఆన్ రైస్ చేస్తే బెస్ట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ కొంచెం బౌన్స్ చేసి ఈ ఏరియా నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, లైక్ 3,250 అండ్ 3,260 లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తే అక్కడ నుంచి మంచి షార్ట్ అనేది ప్లాన్ చేయొచ్చు ఇథేరియంలో కూడా. సో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా డైలీ ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ డైలీ ఎక్స్పైరీ 5:30కి ఎక్స్పైర్ అయిపోతుంది ఆప్షన్స్ కూడా. బట్ మీరు ఇండియన్ మార్కెట్స్తో పాటు క్రిప్టో కూడా చేస్తున్నారు అనుకోండి, ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్స్
చేస్తూ మళ్ళీ ఇక్కడ వచ్చి క్రిప్టోలో కూడా ఆప్షన్స్ చేస్తే కరెక్ట్ కాదు. డైవర్సిఫైడ్ ఉండండి. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్కి ఎక్స్పైరీ లేదు. ఇక్కడ మనకి ఫ్యూచర్స్ ట్రేడింగ్కి ఎక్స్పైరీ లేదంటే మనకి ఏదైతే మనకి మన మార్కెట్స్లో నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి కదా ఫ్యూచర్స్కి, బట్ ఇక్కడ అలాంటి ఎక్స్పైరీ అనేది లేదు. సో దీన్ని క్యారీ ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే లెవరేజ్ కూడా ఉంటుంది. సో మీకు క్రిప్టో కనుక ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో నేను కోర్స్ చేశాను, వెళ్ళి చూడండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేశారనుకోండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, టోటల్గా 10 వీడియోస్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ కవర్ చేశాను. ఆ వీడియోస్ చూస్తే కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు క్రిప్టోలో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్పుడు మీరు ప్లాన్ చేయండి. కింద రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, డెల్టా ఎక్స్చేంజ్. దాని తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి అండ్ ఫండ్ యాడ్ చేసుకోండి. మినిమం ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో మా రిఫరల్ మెంబర్స్ అందరికీ కూడా క్రిప్టో ప్రీమియం ఛానల్ ఒకటి ఉంది, టెలిగ్రామ్ ఛానల్. సో ఓన్లీ ఫర్ క్రిప్టో మెంబర్స్కి దాంట్లో అనాలిసిస్, ట్రేడ్ ప్లాన్స్ చేస్తూ ఉంటాను. సో అది యాక్సెస్. దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేశారనుకోండి, ఇవాళ మార్నింగ్ మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ బిట్ కాయిన్లో కూడా చూసినట్టయితే ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది మార్నింగ్. సో ఇక్కడ ఇలా బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వెళ్ళి కోర్స్ చూడండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఎవ్రీడే ఇంట్రాడే టైంలో అంటే మార్కెట్ అవర్స్లో లైవ్ అప్డేట్స్ అనేది అక్కడే ఉంటాయి అండ్ ఆల్గో లెవెల్స్ కూడా అక్కడే షేర్ చేస్తాను. సో మన మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో వస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానలే బెస్ట్. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.